శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాటే గారి గురించి తెలుసుకుంటున్నాం నిన్న. అందులోని ఆయన గురు చరిత్రని పారాయణం చేయమంటారు బాబాగారు. ఆయన సముఖాన బాబాగారు నా ఎదురుగా కూర్చుని నువ్వు చరిత్ర పారాయణం చేయి అని బాబాగారే ఆయనకి అందజేస్తారు. చక్కగా ఆయన పారాయణం చేస్తాడు. నువ్వు ఆ తర్వాత అడుగుతాడండి ఆయన్ని ఏమనంటే, దీని నువ్వు గురు చరిత్రామృతం రుచి చూపుట బాబా యొక్క దయార్థోదయము కదా అనుకుని ఆ మరుసటి దినము దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావం ఏమని అడుగుతాడు. సాయిబాబాని అడిగిన తెలుసుకోవచ్చునని చెప్తాడు ఆయన. ఎవరు? మన దీక్షిత్ గారిని అడుగుతారండి సాటే గారు. నాకు స్వప్న దర్శనం అయ్యింది కదా, ఇలాగా బాబాగారు నాకు బోధించినట్టుగా వచ్చింది, దీని అర్థం ఏంటని అడుగుతాడు. అది నాకు తెలియదు, నువ్వు బాబాగారిని అడగాలి అని అంటాడండి దీక్షిత్ గారు అంటారు, నువ్వు బాబానే అడగాలి అని. అయితే సాయిబాబాని అడిగి తెలుసుకోమని నేను ఒక సప్తాహము చాలునా లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలేనా కనుగొనమనేను. నువ్వు ఒక సప్తాహం చేయమన్నారు కదా బాబాగారు, నేను ఒకటే సరిపోతుందా లేకపోతే ఇంకోటి కూడా చెయ్యాలా? సమయం చూసి బాబాను ఇట్లా అడిగిన, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పనిచ్చించితివి? నువ్వు ఒక సప్తాహమే సరిపోతుందా లేకపోతే ఇంకొకటి కూడా చేయమంటావా? ఆయనకి ఏమి నిర్ణయించి నువ్వు గురు చరిత్ర పారాయణ చేయమన్నావు అని అడుగుతాడు అండి ఆయన. అప్పుడు అతడు తెలుసుకొనవలని లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలన అతను ఇంకోటి చెయ్యాలా చేయకూడదా అని అడిగితే, అప్పుడు అతని కోరిక నెరవేరవలెను, అతనికి దృష్టాంతరము బోధించవలెను, వాని నేను ఆశీర్వదింపుడానా బాబా అని అడుగుతాడు. అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహ పారాయణం చేయవలెను, ఆ గ్రంథమును జాగ్రత్తగా పఠించినచో నతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. బాబాగారు ఏమంటారు, లేదు ఇంకో సప్తాహం చేస్తేనే బాగుంటుంది. ఆయనకు వచ్చిన స్వప్నం గురించి కూడా బాబాగారు చెప్పేస్తారు. అందుకని ఏమంటారంటే, ఆయనకు వచ్చిన దుష్టాంతరము గురించి కూడా చెప్తారు. ఆయన ఆశీర్వాదం ఉంది, బాబాగారి ఆశీర్వాదం ఉంది, నా ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా అది భగవంతుడు ప్రీతి చెందాలన్నా ప్రపంచ బంధము నుండి తప్పించుకోవాలన్నా అతడు ఇంకొక సప్తాహం చేస్తే మంచిది. బాగా తెలుసుకోవడం వల్ల తప్పేం లేదు కదండి. 1-2 సార్లు చదివేదాన్ని, ఫస్ట్ చదివేస్తుంటే పెద్ద అర్థం కాదు. అందుకని ఇంకో సప్తాహం చేసినా పర్వాలేదు. అయితే ఆ సమయంలో హేమంత్ పంత్ అచ్చటకు వచ్చి బాబా కాళ్ళ నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులోని ఇట్లా అనుకునేను, సాటే యొక్క వారమే పారాయణము చేసి ఫలితమును పొందిన నేను 40 సంవత్సరం నుంచి పారాయణం చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. హేమంత్ పంత్ గారు అక్కడికి వచ్చారని సరిగ్గాని బాబా పాదాలు నొత్తుతూ ఇవన్నీ వింటున్నారు. ఈయనకి ఇలా చెప్తున్నారు కదా. ఆయన వచ్చి వారం రోజులు కాలేదు, వారానికి ఒక సప్తాహం చేయగానే బాబా ఆశీర్వాదం అతనికి లభించింది కదా. నేను ఎన్నో దినాల నుంచి, అంటే నేను 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బాబా సేవలో ఉంటూ నేను పారాయణం చేసుకుంటూ అన్నీ చేస్తున్నా, నాకేమీ ఫలితం రాలేదు. అతడు 7 దినములకే మాత్రమే నివసించాను. నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. 7 సంవత్సరాల నుంచి ఉన్నాను, కానీ ఆయన 7 దినములే ఉన్నాడు. నా ప్రయత్నములు నిష్ఫలమైనవేంటి? నా ఫలితాలన్నీ కూడా ప్రయోజనం లేకుండా అయిపోయినాయి. మరి ఆయన ఏంటి చక్కగా ఆశీర్వాదం పొందేడు వచ్చిన వారానికి. మరి చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువులకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతము నాపై వర్షించెదరని, వారి బోధనల చేత నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈయన అనుకున్నాడండి, చాతక పక్షి వలె ఆయన మేఘముల నుంచి పడే నీటి కోసం
ఎలాగైతే ఎదురు చూస్తుందో నేను కూడా ఆయన యొక్క ఆశీర్వాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే, కానీ నాకు ఏంటి ఇప్పటి వరకు ఏ ఫలితము రాలేదు. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో నుండి ఆలోచనలను బాబా గ్రహించేవారు. ఈయన మనసులో ఇలా అనుకుంటున్నాడండి హేమంత్ పంత్ గారు. ఇంతలోనే బాబా గారికి అర్థమైపోయింది ఆయన ఏమనుకున్నాడు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమంత్ పంత్ మనసును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామ వద్ద పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. చూడండి బాబా ఆయన మనసులో ఒక మాట కనిపెట్టారు. సరేలే నువ్వు సరే శ్యామ దగ్గరికి వెళ్ళి ఒక 15 రూపాయలు తీసుకుని కాసేపు ముచ్చరించుకుని కాలక్షేమం చేసి రా అని చెప్పారు బాబా గారు. అయితే అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కాన వారట్లా ఆజ్ఞాపించింది. బాబా ఆజ్ఞను జవదాటగలరా వారెవరు? సరే బాబా చెప్పినట్టుగానే ఆయన హేమంత్ పంత్ గారు లేచి శ్యామ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హేమంత్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొని చుండాను. అతడు బయటకు వచ్చి హేమంత్ పంతుని ఇట్లా అడిగాను, మధ్యాహ్న హారతి సమయమందు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ మధ్యాహ్న హారతి జరుగుతుంది కదా అక్కడ, మరి మీరేంటి ఇలా వచ్చారు అని అడిగాడండి ఆయన్ని. వచ్చారు అని అడిగాడు. మధ్యాహ్న హారతి సమయంలో మీరు ఇక్కడికి ఎలా వచ్చిద్దరు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లే అన్నదే. మీరు ఎలా చికాకుతో చంచల మనస్సుతో ఉన్నారు? కొంచెం చికాకు కానీ ఏదో ఆలోచనలోనే ఉన్నారే, ఎందుకని? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. మీరు ఒంటరిగా వచ్చారు కానీ మీ మొహం చూస్తే మీరు ఏదో చిరాకులోనూ ఆలోచనలోనూ ఉన్నట్టుంది, కాసేపు కూర్చోండి అన్నాడండి ఆయన. నా పూజ ముగించుకొని వచ్చింది. ఈలోగా తాంబూలము వేసుకుని నా పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆయన పూజ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. కాసేపు కాలక్షేపం చేసిన తర్వాత తాంబూలం కూడా వేసుకుని చక్కగా ముచ్చరించుకున్నారు. ఇట్లా అనుచుని అతడు లోపలికి పోయాను. హేమంత్ పంత్ ముందర వసారాలో కూర్చున్నాను. కిటికీలో ఏకనాథ భాగవతము అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండేను. ఆయన లోపలికి వెళ్ళాడు. హేమంత్ పంత్ గారు ముందర వరండాలో కూర్చోబెట్టాడు ఆయన్ని. అక్కడ కిటికీలో చూసి ఏకనాథ భాగవతం కనిపిస్తుంది మరాఠీ గ్రంథంలో. భాగవతంలోని ఏకాద స్కందమనునకు ఏకనాథుడు రాసిన వాక్యమును సాయిబాబా సిఫారసు చేయొచ్చే బాబు సాహిబ్ దీక్షిత్ శ్రీకృష్ణునికి అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి. చూడండి అక్కడ భాగవతంలోని ఏకాదస్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము సాయిబాబా సిఫార్సు చేయుటచే బాబు సాహిబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి అంటే శ్రీకృష్ణునకు అతని సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము ఇది. అయితే మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండేవారు. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమంత్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. అదండి ఎందుకు పంపించారంటే ఈయన ఆలోచనకి ఆయన నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండేవారండి. ఎవరు? శ్యామ గారు. హేమంత్ పంత్ గారేమో ఎంతకాలం చేసిన అంటే మనస్సు పెట్టి చేయాలి. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఏకాగ్రతతో నమ్మకంతో దాన్ని బాగా చదవాలి. అంటే మనస్సు పెట్టి చదవాలి. చదివితేనే కదండి దాంట్లో భావార్థం మనకు అర్థమవుతుంది.
దానికి తగ్గట్టు బాబా ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఈయన ఎప్పుడూ చంచల మనసుతోని ఏదో ఆలోచిస్తూ ఏదో పారాయణం చేయాలంటే చేసేసి అలా పక్కన పెట్టేసేవారు. అలా కాదు కదా, దానికి తెలియపరచడానికి శ్యామ గారి దగ్గరికి పంపించారండి బాబాగారు. ఎవరిని? యామన్ పంత్ గారిని. సరే, ఆయన నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండేవారండి. హేమంత్ పండు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకునేను. అది ఆయన చదువుతూ ఉండేవారండి, కానీ ఆనాడు చదవలేదు కాబట్టి అదండి. అంటే ఏదో చేసేసాంలే, పర్వాలేదులే అని అనుకుంటారు కదా, అప్పుడే తప్పుతుందండి దెబ్బ మనకి. ఆయన ఆశీర్వాదము అక్కడే మనం దెబ్బతింటాం. కాబట్టి ఆయన ఏం చేశారంటే అది తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చి సరిగ్గా అది చూడంగానే అవును కదా ఈవేళ నేను చదవలేదు కదా అని ఆ పుస్తకం తీసేసరికి సరిగ్గా ఆయన ఎక్కడైతే నిలిపేశారో అక్కడే ఆ పుస్తకం తెరుచుకుంటుంది. సాయి భక్తులకి ఒకటి చెప్తానండి, మీకు ఏదన్నా మనస్తాపం చెంది మీరు చికాకుగా ఉండి సంసారక బాధల్లోనూ శరీరక బాధల్లోనూ ఏదో అసంతృప్తితో ఉన్నారనుకోండి, బాబా గారి చరిత్రని ఓసారి చేతితో పట్టుకుని బాబా స్మరణ చేసుకుని దాన్ని ఒక్కసారి ఇలా తెరవండి. మీరు ఇది తెరవాలని కాకుండా తెరవండి, ఏదొస్తే అది చదవండి. అందులోని మన మనోభావం ఉంటుంది. మన మనస్సులో ఏదైతే అనుకుంటామో, దేని గురించి అయితే చింతిస్తామో దానికి సమాధానం దొరుకుతుందండి. ఒకసారి దొరకలేదు అనుకోండి, ఈ రెండోసారి తీయండి మళ్ళీ అట్లా, అలాగే మూడోసారి కూడా తీయండి ఆ పుస్తకాన్ని. తీస్తే తప్పకుండా కూడా మీకు సమాధానం అయితే వస్తుంది. అది బాబా ఇస్తున్న సమాధానమే, ఇంకెవరిని ప్రశ్నించక్కర్లేదండి, ఎవరిని ఏమనక్కర్లా. మీ మనస్సుతో ఈ బాబా చరిత్రని ఒక్కసారి ఇలాగ అనుకుని ఇలా తెరిచి చూడండి. ఏదొస్తే ఏ అధ్యాయం వచ్చినా ఏ పేజీ వచ్చినా అందులో చదవండి. చదివితే తప్పకుండా మనము దేని గురించి అయితే చింతిస్తున్నామో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది తప్పకుండా అందులో ఉంటుంది. ఏమండి సాయిరాం. హేమంత్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగం పూర్తి చేయకనే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలో నన్ను ఏకనాథ భాగవతము తీగా తానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెచ్చుకునేను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకు బాబా గారు నన్ను ఇక్కడికి పంపించి ఉంటారు అనుకుని హేమంత్ పంత్ అనుకున్నాను. వెంటనే తన నిత్య పారాయణంను పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించుకుని బయటకు వచ్చాను. వారిరువురును ఈ దిగువ సంభాషణ జరిగిందండి. అప్పుడు ఈయనకి తృప్తి అనిపించింది, అమ్మయ్య అందుకనే బాబాగారు నన్ను ఇక్కడ పంపించారు, నేను ఈరోజు ఆ అధ్యాయం చదవలేదు కాబట్టి ఇక్కడ పూర్తి చేయగలిగాను అని చెప్పి అనుకుంటూ హేమంత్ పంత్ నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మన్నారు, నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. అప్పుడు అసలు విషయం చెబుతాండి. ఆయన అనుకున్నది నెరవేరింది, బాబాగారు పంపించిన కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత కాసేపు ముచ్చరించిన తర్వాత నిన్ను అడిగి 15 రూపాయలు తీసుకుని రమ్మన్నారు బాబాగారు అని చెప్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా వెళ్తారండి. ఆయన ఈ 15 రూపాయలు సంగతి అప్పుడు శ్యామ ఆశ్చర్యంతో నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగాలు అంటే నమస్కార రూపంలో బదులుగా బాబాకు చెల్లించుకుంటాను అని చెప్పి అంటారండి. ఆయన శ్యామ దగ్గర నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఆయనకి ఆ 15 సాష్టాంగ నమస్కారాలు నేను చేస్తాను అని హేమంత్ పంత్ సరే నీ నమస్కారములు ఆమోదింపబడెను, మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదము, మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. సరే మన పాపాలన్నీ పోవాలి, బాబా గారు మంచి మంచి కథలు చెబుతూ ఉంటారు, మరి అవన్నీ కూడా మీరు ఆయనకి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు నాకు చెప్పండి అంటాడు ఆయన హేమంత్ పంత్ గారు. శ్యామ అంటాడనమాట, అయితే కొంతసేపు కూర్చున్నాము, ఈ దేవుని అంటే బాబా యొక్క లీలల్ని మిక్కిలి ఆశ్చర్యకరమైనవి, నీకు ఇదివరకే తెలియను, నేను పల్లెటూరు వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి,
నీవిక్కడకు వచ్చి నా తరువాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వానిని నీ ముందు నెట్లు వర్ణించగలను. సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకునము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. నేనేమో పల్లెటూరు వాడిని. ఆ దేవుని కథలు చెప్పాలంటే అబ్బో చాలా ఉన్నాయి. అయినా నువ్వు చదువుకున్నవాడివి, పట్టణవాసివి, హేమంత్ పంత్ గారు. నువ్వు శ్యామ గారు అంటారు హేమంత్ పంత్ గారితో. కాబట్టి నీకు అన్నీ తెలియదేముంది. సరేలే, ఇగో ఈ ఆకు ఒక్క సున్నము అన్నీ కలిపింది తాంబూలం ఇచ్చి ఇది వేసుకుని నవ్వులుతూ ఉండు, నేను ఈ లోపలికి వెళ్ళి వస్త్రాలు మార్చుకుని వస్తాను, దుస్తులు మార్చుకుని వస్తాను అంటారండి. కొద్ది నిమిషం తర్వాత శ్యామ బయటకు వచ్చి హేమంత్ పంత్తో మాట్లాడుచూ కూర్చున్నాను. సరే, ఆయన పూజా కార్యక్రమం అన్నీ అయిపోయినాయి. ఈయనతో కూడా తాంబూలం ఇచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ వేరే వస్త్రాలు కట్టుకుని వచ్చి సరే ఇద్దరు కూర్చుని చక్కగా ముచ్చరించుకుంటున్నారండి. ఈ దేవుని అంటే బాబా లీలలను కనుగొన్న శక్యము కానిది. ఆయన లీలలు చెప్పుకోవడానికి అసలు మనకి సరిపోవు, రోజులు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు, అంత గొప్ప లీలలు ఆయన అని చెప్పి అంటూ ఆయన లీలలకి అంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు అగుపడినను వారు వాని నంటినట్లు కనిపించరు. ఆయన లీల గురించి చెప్పుకుందామంటే ఆయన చేసినయా అంటే అసలు ఆయన దానికి దూరంగా ఉన్నట్టే ఉంటారు. కానీ నడిపించేది, జరిపించేది అన్నీ ఆయనే, సర్వం ఆయనే చేస్తారు. కానీ ఆయన అలా కనిపించరు. నేను ఇది చేశారు, బాబాగారు అది చేశారు అన్నట్టు కనిపించరు. కానీ అన్ని లీలలు అన్నీ ఆయనే చేసేది. బాబా ఈ కథలను వాని నటించినట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబా ఈ కథను నెందుకు చెప్పరాదు? నాకేం తెలుసు, నాకేం తెలీదు. కానీ బాబాగారు చెప్పొచ్చు కదా, చెప్పరు. వారి మార్గములు ఊహించరానివి, అవి మానవుల చేష్టలు కావనిపించగలను. ఈ ఉపోద్గతంతో శ్యామ ఇట్లా నేను నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది, అది నీకు చెప్పేదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్షలు చేసి పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశము అనగా నిర్దేశము. చూడండి, బాబాగారు అతని మనసులో మాటలు శ్యామ దగ్గరికి వెళితే నీకు అన్నీ అర్థమవుతాయి, నువ్వు శ్యామ గారి దగ్గరికి వెళ్ళు, 15 రూపాయలు పట్టుకురా, ఇవన్నీ ఊరికి పంపించారు కదండి. ఆయన చెప్పినది చూడండి. శ్యామ గారు భక్తుడు ఎంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వారికి సహాయపడును. ఆయన మాటల ద్వారానే బాబాగారు ఈయన మనసులోని భావాన్ని చెప్పిస్తున్నారండి. శ్యామ గారి ద్వారా బాబాగారు. అందుకనే ఈ శ్యామ గారి దగ్గర పంపించారు హేమంత్ పంత్ గారిని. ఆయన వచ్చి కూర్చోవడము ఇవన్నీ తెలుసుకోవడానికి. ఆయన అసలు విషయాలని మర్చిపోయి ఏదో చింతనలో ఏదో చదువుతున్నానులే, ఏదో చేస్తున్నానులే అనుకుని ఉన్నాడు. కానీ అలా కాదు, మంచి దృఢ నిశ్చయంతో, మనోనిశ్చయంతో మనసు పెట్టి పట్టుదలతో నుండిన బాబా అంత త్వరగా వానికి సహాయపడును. మరి సాటే గారు ఎంత పట్టుదలతో ఉన్నాడండి, ఎంత తపన. రాగానే అసలు గురుచరిత్ర తీసుకోవడం ఏంటి, ఆయన చదవడం ఏంటి, అదంతా ఆయన పట్టుదల, ఆయన సంకల్పము. ఈయనకి లేదు, ఈజీగా తీసుకున్నాడు ఈయన. అప్పుడు అది కనిపెట్టి బాబాగారు ఈ శ్యామ గారి ద్వారా తెలియపరిచారండి. నువ్వు అతని మనోనిశ్చయాన్ని దృఢపరచడానికి బాబాగారు శ్యామ గారి దగ్గర పంపించి ఇవన్నీ కూడా చెప్పించారు. ఆయన చదువుతున్నాడు, భాగవతం చదువుతున్నాడు, అయినా సరే ఆయనకి మనోనిశ్చయం లేదు. దాన్ని దృఢపరచడానికి శ్యామ గారి దగ్గర పంపడం జరిగిందండి. మళ్ళీ రేపు మరి 18-19 అధ్యాయాల్లో ఇంకా ఉంది మనము తెలుసుకునేది. మళ్ళీ రేపు కలుసుకుని రేపు మాట్లాడుకుందామండి, రేపు చెప్పుకుందాం. సాయిరామండి.